వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చూస్తే నిజంగా చాలా జాలిగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని వేల కోట్లు కూడబెట్టినా కూడా ఆ పార్టీ కార్యకర్తలకు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఆదుకోలేని మైండ్ సెట్లో ఉండడం నిజంగా చాలా బాధాకరం అండి. దానికి సంబంధించి ఆ పార్టీ కార్యకర్తలందరికీ కనువిప్పు కావాల్సిన పోస్ట్గా దీన్ని భావించాలండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతగానో కష్టపడిన ఓ కార్యకర్త తండ్రి గారికి యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంట్ అయిన తర్వాత సర్జరీ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఆర్థికంగా వాళ్ళు దాన్ని అఫోర్డ్ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలు ఈ విధంగా కొన్ని ట్వీట్స్ పెట్టారండి. పెట్టినటువంటి ట్వీట్స్కి ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. చివరికి ఆ బాధితుడు ఎవరైతే ఉన్నారో భాస్కర్ వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్ కల్ట్ ఫ్యాన్గా తను చెప్పుకుంటూ ఉన్నాడు. మరి ఆ కార్యకర్త నారా లోకేష్ గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ట్యాగ్ చేస్తూ మీకోసం, మీ పార్టీ కోసం నాకున్న శక్తి మేర కష్టపడుతున్న జగన్ అన్న, మా నాన్నగారికి యాక్సిడెంట్ అయ్యి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, నా శక్తి మేర ఖర్చు పెట్టాను, కొంచెం అండగా నిలబడి ఆదుకోండి అన్నారంటే ఆ పార్టీ స్పందించలేదు. ఆ పార్టీ అధినేత కూడా స్పందించలేదు. రెస్పాండ్ అయిన, రియాక్ట్ అయిన ఏకైక నాయకుడు నారా లోకేష్ మాత్రమే. నారా లోకేష్ గారు రియాక్ట్ అయిన తర్వాత దాన్ని ఎవరైనా పాజిటివ్గా చూడాలంటే నారా లోకేష్ గారు ఇక్కడ రెస్పాండ్ అయ్యారు. ఇమీడియట్గా తన టీం ద్వారా అసిస్టెన్స్ అందించి వారికి అవసరమైనటువంటి సహకారం అందించమని ఇమీడియట్గా ఆయన ఆదేశించారండి. దాన్ని కూడా రాజకీయంగా సంకుచితమైన మైండ్ సెట్లో ఆ పార్టీ నాయకులు చూస్తూ ఉండాలని చూసి నిజంగా జాలి పడాలా లేదా వాళ్ళని అసహ్యించుకోవాలా అనే పరిస్థితి అయితే కనిపిస్తోందండి. ఎర్రగొండపాలెంకి చెందిన ఎమ్మెల్యే ఆయన తాటిపర్తి చంద్రశేఖర్ ఆయన పెట్టినటువంటి పోస్ట్ చూడండి. నారా లోకేష్ గారికి వ్యంగ్యంగా మాట్లాడుతూ ట్విట్టర్లో ఇటువంటి ప్రచారాలు చేసుకోవడం మానాలి అనేటువంటి ఒక నీచమైన పోస్ట్ని వాళ్ళు షేర్ చేశారండి. ఇటువంటి దుర్మార్గమైన నాయకుల కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా సిగ్గుపడాలంటే ఆ పార్టీ కార్యకర్తకు కష్టం వస్తే వాళ్ళు అండగా నిలవకపోగా, ఆ పార్టీ కార్యకర్తలు ట్వీట్స్ చేసిన రెస్పాండ్ అవ్వకపోగా, చివరికి నారా లోకేష్ గారు స్పందించిన తర్వాత అక్కడ ఆసుపత్రికి వెళ్ళి షో చేసి దాని మీద మరొక వ్యంగ్యంతో కూడినటువంటి పోస్ట్ని ఇవాళ షేర్ చేశారంటే ఇటువంటి వ్యక్తుల కోసం పనిచేస్తున్నారు కాబట్టి ఆ పార్టీ కార్యకర్తలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆ పార్టీకి సంబంధించిన అధినేత కావచ్చు, ఆ పార్టీ కావచ్చు, మీకు ఏ కష్టం వచ్చినా కూడా అండగా నిలబడరు. ఎవరైనా నిలబడే ప్రయత్నం చేసినా కూడా వారిని ఈ విధంగా కించపరుస్తారు అనేది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలండి.